ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ఈరోజు చికెన్ బిర్యానీ చేద్దాం. ఉల్లిపాయలు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర పొడి, చెక్క లవంగాలు గసగసాల పొడి, పసుపు, ధనియాల పొడి, కారం. ఇప్పుడు అన్నిటినీ కలుపుకుందాం. నూనె వేయాలి. నూనె మరింత వేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ నూనె వేసుకొని కలుపుకొని పెట్టుకోండి. నెయ్యి, నెయ్యి వేసుకోవాలి. అదొక కప్పు ఇదొక కప్పు వేసుకోండి. అంటే 4-5 స్పూన్లు వేసుకోండి. బాగుంటుంది అన్నమాట. పెద్ద స్పూన్ తోటి 4-5 స్పూన్లు నెయ్యి, 4-5 స్పూన్లు నూనె బాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. బాగా కలుపుకుంటే ఏంటంటే దాంట్లో రసం అంతా దిగిద్ది అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొత్తిమీర, ఉల్లిపాయలు వేసిన తర్వాత కూడా బాగా కలుపుకుంటే ఆ మసాలాలు బాగా దానికి పడతాయి అన్నమాట. ఇప్పుడు మనం చికెన్ పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని పెరుగు కూడా కలుపుకోవాలి. 1 కప్పు పెరుగు వేసేసుకోండి. 1 కప్పు పెరుగు వేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసుకోవటం. నిమ్మకాయ, 1 నిమ్మకాయ రసం వేసుకోవాలి. బాగా కలపాలన్నమాట. మిక్సింగ్ చేయాలి. బాగా మిక్సింగ్ చేస్తే ఏంటంటే మసాలాలు బాగా బట్టి స్మూత్గా బాగుంటుంది అన్నమాట. మనం ముక్క తిన్నప్పుడు ఎక్కువ మసాలా కాకుండా తక్కువ మసాలా కాకుండా కరెక్ట్గా పట్టిద్ది అన్నమాట. ఆ చికెన్కి కూడా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసి పెడితే దాన్ని 1 గంట సేపు పక్కన పెట్టేసామనుకో అది బాగా స్మూత్గా బాగుండిద్ది అన్నమాట. అది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్ కాకపోయినా 1 గంట బయట పెట్టేసేస్తే బాగుంటుంది. చుట్టూరునే ఉన్న మసాలాను తీసేసి మజ్జిగ వేసేసుకుంటే అది మనం కుక్ చేసేటప్పుడు మాడిపోకుండా ఉండిద్ది అన్నమాట. అందుకని ఆ మసాలా మొత్తం వేసేసి మొత్తం కలిపేసి సెంటర్గా పెట్టేసేసుకొని మూత పెట్టుకొని 1 గంట నానబెట్టండి. తర్వాత ఇప్పుడు మనం అన్నం అన్నీ నీళ్ళు కాగబెట్టుకొని రైస్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. అప్పుడు అన్నం వేసేటప్పుడు ఇంకా చెక్క లవంగాలు యాలుక అన్నీ వేసుకొని కొద్దిగా నూనె కూడా వేసుకొని ఉడకనియాలి. హాఫ్ బాయిల్ చేసేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరని కొద్దిగా సేపు గ్యాస్ మీద పెట్టేసి కొద్దిగా సేపు ఉడకనిస్తే కొద్దిగా బాగా మగ్గనిస్తే ఏంటంటే ఆ ముక్క అనేది బాగా నాని ఉంది కాబట్టి బాగా కొద్దిగా మసాలా అంతా ఉడకనిస్తే పచ్చి వాసన లేకుండా నీట్గా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అన్నం వేసుకుందాం. మనం హాఫ్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ అన్నాన్ని ఉన్న అన్నంలో సగం వేసుకుందాం. సగం వేసుకొని మొత్తం పెట్టాలి. మొత్తం పరచాలి. అట్లా ఉన్న మొత్తం వేసేసుకొని
మనం అలా పెట్టుకుంటే ఏంటంటే నీట్గా అంత మసాలాకి అన్నం అంతా ఒక తట్టు ఉడికినట్టు ఒక తట్టు ఉడకనట్టు కాకుండా మొత్తం ఉడికిద్ది. ఇప్పుడు మనం ఉల్లిపాయలు మొత్తం స్ప్రెడ్ చేయాలి. అన్నం మొత్తము వేయించి మనం నేతిలో వేయించి ఉల్లిపాయలు తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఉల్లిపాయలని మొత్తం స్ప్రెడ్ చేయాలి. కొత్తిమీరను కూడా అంతే, కొత్తిమీరను కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నం మొత్తం అంటే ఇప్పుడు ఆఫ్ వేసుకోవాలి, మళ్ళీ మిగతా అన్నం వేసుకున్న తర్వాత మళ్ళీ ఆఫ్ వేసుకుందాం. మనం పాలల్లో కొద్దిగా కొద్దిగా పొడి, కలర్ పొడి ఎక్కువ వద్దు కానీ కొద్దిగా పొడి వేసుకొని హాఫ్ పాలు పోసేసుకుందాం. నెయ్యి కూడా అంతే, మనకు కావాలంటే మరింత వేసుకుంటే ఇంకా టేస్ట్గా బాగుంటుంది. అందుకని నెయ్యి కావాల్సిన మనకి వేసుకోండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. తర్వాత ఇప్పుడు మిగతా అన్నం వేసేసుకుందాం. మిగతా అన్నం మొత్తం వేసేసుకుంటే మొత్తం స్ప్రెడ్ చేసేసి పెట్టుకోవాలి. మొత్తం అట్లా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే నీట్గా సరిపోయిద్ది. ఇప్పుడు మనం మిగతా ఉల్లిపాయలు ఫ్రై చేసినవి ఉన్నాయి కదా, ఆ మిగతా ఉల్లిపాయలు మొత్తం చల్లేసుకొని కొత్తిమీర కూడా అలాగే స్ప్రెడ్ చేసుకోవటం. పాలు తీసి పెట్టాం కదా, మిగతా సగం పాలు తీసాం కదా, ఆ సగం పాలు కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి చుట్టూరు మొత్తం. ఇప్పుడు నెయ్యి కూడా కావాల్సినంత మడికి మనకి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిద్దాం. నిమ్మకాయ నీళ్ళు కూడా అట్లాగే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నిమ్మకాయ నీళ్ళు అవి మనము అన్నం ఉడికిన నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళని ఏంటంటే కొద్దిగా అలా చల్లుకొని చుట్టూరు కొద్దిగా అలా పోస్తే, మనం కాగబెట్టుకుని నీళ్ళు చుట్టూరు పోస్తే అది కొద్దిగా మాడకుండా కొద్దిగా బాగా వస్తుంది అన్నమాట. అలా మొత్తం స్ప్రెడ్ చేసి మూత పెట్టేసేసి ఇంకా సన్న మంట మీద ఉడకనిద్దాం. ఇప్పుడు చికెన్ బిర్యానీ రెడీ అయినట్టు అన్నమాట. మా అమ్మ చేసిన రెసిపీ టేస్ట్ చేద్దాం. చికెన్ బిర్యానీ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ముక్క బాగా ఉడికింది. Super! Like, share and subscribe చేసుకోండి ఫ్రెండ్స్.